your practicing High Court advocate. Today I am going to talk about an incident which is really pathetic. ఎవరైతే మణికంఠ who is working as a judicial magistrate of first class suicide చేసుకున్నారు ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో. ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి 498A కేసెస్కి డివోర్స్ పిటిషన్స్కి భార్యలు చేస్తున్న హెరాస్మెంట్కి డాక్టర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు న్యాయమూర్తులు అంటే జడ్జెస్ మెజిస్ట్రేట్స్ కూడా వీటి బారిన పడుతున్నారా అనడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరైతే మణికంఠ నాంపల్లి కోర్టులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్లో వర్క్ చేస్తున్నారో ఆయన తన భార్య వేధింపులు తట్టుకోలేక కొంతకాలంగా విడివిడిగా బతకాల్సి వస్తుంది. సో ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో అతను తీసుకున్న నిర్ణయం సూసైడ్. చివరికి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. రీసెంట్లీ 4 days అవుతుంది. నేను మెనీ ఇంటర్వ్యూస్లో కొంతమంది రిపోర్టర్స్ కానీ యాంకర్స్ కానీ జర్నలిస్ట్ కానీ నన్ను అడుగుతున్నారు వై యు ఆర్ జెండర్ బయాస్డ్ అని. ఆల్వేస్ ఏ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఈ డివోర్స్ కేసెస్లో మాట్లాడుతున్నప్పుడు ఈ 498A కేసెస్లో ఈ ఉమెన్ హెరాస్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో మీరు వై యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ ఆన్ ది సైడ్ ఆఫ్ మెన్ అని ఎందుకు అడుగుతున్నారు. అయితే దీస్ ఆర్ ది ఇన్సిడెంట్స్. మెన్ ఆర్ మోర్ ఎమోషనల్ అండ్ మోర్ వీకర్ దాన్ ఉమెన్. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020లో 118,000 మంది మెన్ సూసైడ్ చేసుకుంటే ఉమెన్ మాత్రం 45,000 మాత్రమే సూసైడ్ చేసుకున్నారు. సో బేసింగ్ ఆన్ దట్ మీరే ఆలోచించండి ఎవరు వీకర్ సెక్షన్స్ ఎమోషనల్గా ఎవరు స్ట్రాంగర్గా ఉన్నారు. ఉమెన్ హ్యాస్ అన్ అవుట్లెట్, ఎమోషనల్ అవుట్లెట్ ఉంది. ఏడుస్తారు, గొడవ చేస్తారు, కేసులు పెడతారు, అక్కడ వాళ్ళ ఎమోషన్ అనేది క్లియర్ అయిపోతుంది. బట్ మెన్ డోంట్ హ్యావ్ సచ్ అవుట్లెట్స్. చివరికి ఆలోచించి ఇలా కేసుల మీద వేసుకొని ఇలా సూసైడ్స్కి దారి తీస్తున్నాయి. సో మెన్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక్కసారి మీరు ఏదైనా ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్లో ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నో నీడ్ టు గో ఫర్ సూసైడ్ చేసుకోవాల్సినంత ఆవశ్యకత ఏం లేదు. యూ హ్యావ్ మెనీ లీగల్ రెమెడీస్. ఒక జడ్జి గారే ఇలా చేస్తే లీగల్గా ఎంతోమందికి దారి చూపి ఎంతోమంది ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసిన జడ్జి గారే ఇలా చేస్తే ఇంకా నా దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెషనల్స్, బ్యూరోక్రాట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా వీక్గా ఉంటారు. ఒక సొసైటీని ఒక బిజినెస్ని మేనేజ్ చేయగలుగుతారు కానీ ఒక వైఫ్ని ఒక ఆడదాన్ని మేనేజ్ చేయలేదు. దట్ ఈస్ వాట్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ. సో ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లోకి మీరు వెళ్ళి ఇలాంటి బాధపడకూడదు అనుకుంటే మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, ప్రీ నప్టియల్ అగ్రిమెంట్స్కి వెళ్ళండి. బిఫోర్ మ్యారేజ్ మీకు ఆ పర్సన్ సూటబులా కాదా అని చెప్పి ఫస్ట్ మీరు మాట్లాడి డిసైడ్ చేసుకోండి. లేదా ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరకు ఒక కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళి కౌన్సిలింగ్స్ని ఫాలో అయిన తర్వాత మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంటుంది అని కూర్చొని మాట్లాడుకునే మెచ్యూరిటీ మీకుంటే ఓకే. లేదు అనుకుంటే థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సిట్ టుగెదర్ అండ్ సార్ట్ అవుట్ ద ఇష్యూ. అంతేగాని ఇలా సూసైడ్ దారు చూసుకున్న నెంబర్ ఆఫ్ కేసెస్ మేము చూస్తున్న అవుట్ ఆఫ్ 100 ఒక 3-4 కేసెస్ సూసైడ్ అటెంప్ట్సే ఉంటున్నాయి. లక్కీగా కొంతమంది బతికి బయటపడుతున్నారు, కొంతమంది ఇలా జరిగిపోతుంది. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే మనకు చాలా సుప్రీంకోర్టు నేను చేస్తున్నాను 1200-1300 వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, మగవారికి ఉన్న వెసులుబాట్లు ఏంటి, వాట్ ఆర్ ది లీగల్ రెమెడీస్ విచ్ యూ కెన్ అవైల్ యువర్ సెల్ఫ్. ఆడవారి మీద కూడా డొమెస్టిక్ వైలెన్సెస్ కేసు పెట్టచ్చు అని చెప్పి నేను ముందు వీడియో చేయడం జరిగింది. సో మగవారు మెంటల్గా వీక్ అయిపోయి అలోన్గా ఫీల్ అయిపోయి ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కన్నా కూడా మీకున్న లీగల్ రెమెడీస్ ఏంటి, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక 498A కేసు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీ మీద ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా యూ కెన్ గో టు ది హైకోర్ట్ అండ్ ఫైల్ ది క్వాష్ పిటిషన్ అండర్ 482 CRPC. ఇన్ కేసులో బలం లేకపోతే ఇన్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది కేస్ ఆర్ వీకర్ దెన్ డెఫినెట్లీ కేసు అక్కడే ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే కొట్టివేయబడుతుంది, క్వాష్ అయిపోతుంది. సో మీరు చాలామంది మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ వై యు ఆర్ ఎంకరేజింగ్ ద డివోర్స్ అని. ఇప్పుడు కలిసి బతకలేరు, అల్టిమేట్గా ఇంకా వాళ్ళు కలిసి బతికి వాళ్ళు కొట్టుకుని వాళ్ళ ప్యానిక్ సిచ్యువేషన్లో ఆ పెయిన్లో ఉండే టైంలో సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు ఒక మనిషి చావడం కన్నా విడిపోవడం మంచిది కదా. కలిసి బ్రతకలేరు అనుకున్నప్పుడు బతకడం ఇంపార్టెంట్, కలిసారా లేదా అన్నది కాదు. విడివిడిగా బతకండి, డివైడ్ యువర్ లైఫ్స్. ఇప్పుడు డివోర్స్ అంటే నథింగ్ బట్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ది ఒపీనియన్స్.
ఇప్పుడు కలిసి బతికే ఛాన్స్ లేదు, అడ్జస్ట్ అవ్వలేరు, బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఆ డిస్క్రిపెన్సీస్, ఆ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఎలా కలిసి బతకగలరు? సో దెర్ ఈస్ ఎ లీగల్ రెమెడీ. ఇట్ ఈస్ ఎ క్రిమినల్, ఇట్ ఈస్ నాట్ ఏ క్రిమినల్ కేస్, ఇట్ ఈస్ జస్ట్ ఏ సివిల్ కేస్. మర్డర్ చేయడం కన్నా, సూసైడ్ చేసేసుకోవడం కన్నా, కలిసి బతకలేనప్పుడు సివిల్ డిస్ప్యూట్లోకి ఎంటర్ అయ్యి ప్రాపర్గా త్రూ కోర్ట్ మీరు విడిపోవచ్చు. ఆ ప్రావిజన్ ఉంది కదా, డివోర్స్ ఉంది కదా. దాని డివోర్స్ అనే ఒక ప్రావిజన్ యూజ్ చేసుకున్న మీరు సుసైడ్స్ చేసుకోవడం, లేదా మీ భార్యనో వన్ ఆఫ్ ది స్పౌజెస్ని చంపేయడం, అంత ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్ళడం? వీ హ్యావ్ లీగల్ రెమెడీస్ కదా. సో చాలా కేసెస్లో 498A కేసు పెట్టినప్పుడు కానీ, డివోర్స్ పిటిషన్స్ ఫైల్ చేసినప్పుడు కానీ, వన్ ఆఫ్ ది స్పౌజ్ ఆర్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఫైల్ చేసినప్పుడు కానీ, వైఫ్ హస్బెండ్ మీద చేయొచ్చు, హస్బెండ్ కూడా వైఫ్ మీద చేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు సెక్షన్ 2Qని అమెండ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను. భార్యే భర్త మీద కేసు పెట్టాలని ఎక్కడా లేదు, భర్త కూడా ముందు వెళ్ళి కేసు పెట్టచ్చు భార్య మీద. సో ఇలాంటి రెమెడీస్ ఉన్నప్పుడు ఒక 41A CRPC నోటీస్ తీసుకోవచ్చు మీద 498A కేసు ఫైల్ చేసినప్పుడు. హర్నేష్ కుమార్ వేసే స్టేట్ ఆఫ్ బిహార్ జడ్జిమెంట్ ఉంది. సో ఇన్ని లీగల్ రెమెడీస్ ఉన్నప్పుడు, ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు మగవారు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఫస్ట్ ఒంటరిగా ఫీల్ అవ్వడం మానేయండి. ఆ పెయిన్లో, ఆ ఎమోషనల్ పెయిన్ తీసుకోవడం మానేయండి. మీ ఫ్రెండ్తోనో, మీ ఫ్యామిలీతోనో ఫస్ట్ షేర్ చేసుకోండి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, మీకు లీగల్ రెమెడీస్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేయండి. డెఫినెట్లీ అన్ అడ్వకేట్ విల్ హెల్ప్ యూ త్రూఅవుట్ ది ప్రాబ్లమ్. దే విల్ సార్ట్ అవుట్. సో కైండ్లీ మై రిక్వెస్ట్ ఈజ్, డివోర్స్ తీసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నాం అంటే కలిసి బతకలేరు, అక్కడ ఏదో ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్తారు, ఇంకొక రాంగ్ థింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వీ ఎంకరేజ్ ఫర్ డివోర్స్. వీఆర్ నాట్ అగెన్స్ట్ ద సొసైటీ, వీఆర్ నాట్ అగెన్స్ట్ ద మ్యారేజ్. మ్యారేజ్ అనే ఒక పవిత్రమైన బంధాన్ని నిలబెట్టుకోలేరు, ఆ బంధంలో నుంచి చావు వరకు వెళ్ళిపోతున్నారు, చంపుకోవడం వరకు వెళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు దెర్ ఈజ్ ఎన్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఏ డివోర్స్. మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్కి వెళ్ళిపోండి. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? ఎందుకు చనిపోవాలి? ఎందుకు మీ భార్యను కానీ భర్తను కానీ చంపేయాలి? సో keep it in your mind. What are the any kind of matrimonial issue which you are having, kindly contact us. You can take appointments, you can take consultants. Thank you. Your practicing high court advocate is signing off.